ఏమైంది సాగర్? ఏంటి అలా ఉన్నావు? నీ ముఖం ఎలా మాడిపోయిందంటే ఏదో నన్ను సాగనంపుతున్నట్టుగా ఉంది. నాన్నగారు ప్లీజ్. ఏమైంది? ఏమిటి ఆ మాటలు నాన్న? మిమ్మల్ని ఎందుకు సాగనంపుతాను? మీరు ఎల్లప్పుడు మాతోనే ఉంటారు. మరీ అంత ఘోరమైన మాటలు మాట్లాడకండి. సాగర్, నేనేదో సరదాగా నన్ను ఎందుకు అలా నువ్వు రియాక్ట్ అవుతున్నావు? అయినా నేనేమైనా నీ కూతున్నా నన్ను సాగనంపడానికి? నాన్నగారు సారీ. ఇవాళ పెళ్లి గురించి చాలా టెన్షన్గా ఉంది కదా, ఏదో అనబోయి ఇంకేదో అన్నాను. రిలాక్స్ సాగర్, కూల్గా ఉండు. నువ్వు గంగా నువ్వు ఇవాళ ఒకటి కాబోతున్నారు. అదేగా నువ్వు చెప్పబోయేది? ఎన్నేళ్లగా ఈ రోజు కోసమేగా కలలు కన్నావు గంగా. ఈ రోజు చాలా స్పెషల్ కదా, నీకు సంతోషమేగా? అవును చిన్నమ్మగారు, బాబుకు సంతోషం అయితే నాకు సంతోషమే. చూసారా, నేను మీ ఇద్దరి కోసం ఏం తెచ్చాను? ఒకటేమో మీకోసం, మరొకటేమో మమ్మీ కోసం. అసలే గాని సాగర్, ఈ సంగతి చెప్పు. ఎందుకో గానీ ఇవాళ నువ్వు దేనికో చాలా బాధపడుతున్నావు. ఏమైంది సాగర్ నీకు? నీకోటి చెప్పనా? ఏమిటంటే, నాకు మాధవికి పెళ్లి జరుగుతున్న రోజున మాధవిని పెళ్లి కూతురుగా చూడాలని నాలో ఒకటే ఆశ. ఒక్కొక్క క్షణం ఏడాదిలా అనిపించింది నాకు. తను నాకు పెళ్లి కూతురుగా కనిపించగానే నేను అలాగే చూస్తుండిపోయాను. అదే ఆరాటం నాలో మళ్లీ వాళ్ళ చెలరేగింది. మాధవిని పెళ్లి కూతురులాగా ఎప్పుడు చూస్తానా అని. ఎంత అందంగా కనిపిస్తున్నారో మీరు. మీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు. గంగా పద, నువ్వు కూడా తయారవ్వు. పెళ్ళి నీదే అసలు. రండి. వన్ మినిట్, మమ్మీ నేను తయారు చేస్తాను. ఇద్దరం కలిసే చేద్దాం. ఓకే ఓకే రా. మమ్మీ దీన్నేం చేస్తాం? ఇది వంకరగా ఉంది. బాగా కనిపిస్తుంది, ఇలాగే ఉండనివ్వండి. మమ్మీ, ఎవరైనా ఇలా వంకరగా పెట్టుకుంటారా? చాలా విచిత్రంగా కనిపిస్తున్నావు. నాకు చాలా అందంగా కనిపిస్తుంది. నువ్వు కదా పెట్టావు. ఎవరికి ఎలా అనిపిస్తే నాకే. నాకు చాలా అందంగా ఉంది. పద. అబ్బా, నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? మమ్మీ కూడా ఎవరి దిష్టి తగలకూడదు. అత్తయ్య, గంగా, అరే మీ ఇద్దరు చాలా అందంగా కనిపిస్తున్నారే. ఇక పదండి, పురోహితులు గారు కిందకి రమ్మంటున్నారు. పద గంగా, నిల్చో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,